నమస్కారం. నమస్కారం సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు ఎలిమిలేటి శ్రీశైలం సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎలిమిలేటి శ్రీశైలం. ఏ ఊరు మీది? నాగర్ కర్నూలు జిల్లా పదరం మండలం వంకేశ్వరం గ్రామం. నాయక్స్ మీరు? ఎస్సీ. మీ టీము ఏంటి మీది? బంజారా నృత్యం సార్. బంజారా. ఏ జిల్లా వాళ్ళంతా? నాగర్ కర్నూలు జిల్లా. నేను ఒక కోచ్గా, ఒక మాస్టర్గా నల్లమల్ల గడ్డలో పుట్టిన ఆనిముత్యాలు ఆ కళ బంజారా నృత్యం అనేది పురాతనంగా పల్లెటూరు గ్రామంలో ఆ బంజారా జాతికి సంబంధించిన ఆ తెగలు మరి వాళ్ళ నృత్యం వాళ్ళు సొంతంగా ఒక డప్పు కొట్టుకుంటూ వాళ్ళకు వచ్చి ప్రదర్శన చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో జానపదం కూడా ఒక మహా అద్భుతమైన కళ కాబట్టి ఆ కళను బతికించడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది బంజారా నృత్యం కోసం. దాదాపు మేము 2014 నుంచి ఇంతవరకు కొనసాగిస్తూనే ఉన్నాం. తెలంగాణ అవతరణ దినోత్సవాలు కానీ, ఆగస్టు 15 కానీ, అదేవిధంగా మనకు బతుకమ్మలు కానీ, బోనాలు కానీ, అదేవిధంగా తెలంగాణ అవారోత్సవాలు ఏదైనా కానీ మాకు అవకాశాలు వస్తున్నాయి, మేము చేస్తున్నాం. మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? దాదాపు నాకు 500 మందికి నేను మా నల్లమల్ల గడ్డ మీద ట్రైనింగ్ ఇచ్చాను. సో మీకు ఏమైనా అవార్డులు వచ్చాయండి? వచ్చినాయి సార్. చెప్పండి. నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం 7 స్టేట్ అవార్డు ఇచ్చింది. స్టేట్ అవార్డు ఇస్తూనే ఉన్నాయి. అదేవిధంగా రవీంద్ర భారతి డైరెక్టర్ గారి చేత స్టేట్ అవార్డులు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ చేసినాం. వేరే హర్యానా రాష్ట్రాల్లో తెలంగాణ వచ్చిన సందర్భంగా 2015లో క్రాఫ్ట్ మేళా, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు నాకు అవకాశం 600 మంది తీసుకోవడానికి వచ్చింది. తప్పకుండా మీకు ఈ ప్రోగ్రాము ఇంకా మంచిగా చేయాలని, మా కళారత్నాల తరఫున మీకు ఇంకా మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మీరు నాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే మా ప్రేక్షకులు. ఒకవేళ పురాతనమైన కళలను బయటకు తీసుకురావడానికి, జానపద కళలు మరి గ్రామీణ కళలన్నీ బయటికి రావడానికి తప్పకుండా అందరూ కృషి చేయాలి. దాంట్లో ముఖ్యంగా బంజారా నృత్యం, ఆదివాసీ కళా నృత్యం, అదేవిధంగా కోలాటం, ఈ 3 నా ఆధ్వర్యంలో మేము కోచింగ్ ఇస్తూ నడిపిస్తున్నాం. ఒకవేళ మీకు మా కోలాటం కానీ, మా బంజారా నృత్యం కానీ, ఆదివాసీ కళా నృత్యం కానీ నచ్చితే మీకు ఎప్పుడన్నా అవసరం ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. 9391671261. కొంచెం స్లోగా మళ్ళీ ఒకసారి చెప్పండి. 9391671261 నా ఫోన్ నెంబర్కు తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వి జానపద కళ నృత్యాలను, గ్రామీణ కళను బతికించాలని ఆశిస్తున్నాను. మేము ఈ కళారత్నాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. నేను చేసినటువంటి కృషి ఎలాంటిది చెప్పండి. సార్, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ వచ్చారు అని నాకు ఇంతవరకు చెప్పారు కాబట్టి తప్పకుండా యూట్యూబ్ ఛానల్ అనేవి కళాకారులను ప్రోత్సహించే విధంగా, మరుగునబడ్డ కళలను ప్రపంచానికి తెలిసే విధంగా మీరు చేస్తున్న కృషి చాలా గొప్పది. మా కళాకారుల తరఫున 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు ఇచ్చినందుకు, ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.